ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవముల దేవ, వాక్యమైన దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు మూలోపదేశంలో ధ్యానం చేస్తున్నాము. నిత్యమైన తీర్పు అనే అంశాన్ని మనము గత వీడియోలో మనము ఆరంభించున్నాం. ఈరోజు దానిని మనము కొనసాగిస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో సంపూర్ణులై ముందుకు కొనసాగాలి. ఎక్కడ? ఆయన రాజ్యములో. యూ హ్యావ్ టు బీ ప్రమోటెడ్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ మూలోపదేశములలోనే మనం ఇంకా జీవిస్తే, మూలోపదేశంలోనే ఇంకా జీవించడం అంటే, ఉదాహరణ చెప్తాను, ఇంకా మనం ఏబిసిడీలే చదివితే అని అర్థం అండి. ఇంకా మూలోపదేశంలోనే పడి లేస్తా ఉంటే ఏంటి మూలోపదేశాలు? హెబ్రీ 6:1-2 మనము ధ్యానించాము. నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందటయు, దేవుని యందలి విశ్వాసము, బాప్తిసముల గురించిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము. ఇప్పుడు మనము ధ్యానం చేస్తున్నది నిత్యమైన తీర్పు. కనుక if you want to go forward in life, you have to get over the basics. If you still keep doing ABCDs, how will you go forward in your education? The same way in the kingdom of God, you have to get over this first principles, basics. These are basics. ఈ రోజు ఈ బేసిక్సే చర్చికి పెద్ద అంశాలుగా చేస్తా ఉన్నాం. They are called basics. ఏంటండి? What are these basics? Repentance from dead works, faith towards God, baptism, doctrine of baptisms, laying off on hands, the resurrection of the dead, and we are been studying on eternal judgment. Let's start with this verse once again, what we ended last video. Romans chapter 14:10. రోమిలకు రాసిన పత్రిక 14:10 చదువుదాం. నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చునేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము గుర్తుపెట్టుకోవాలి. రక్షణ పొందుకున్న మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. దేని కొరకు నిలుతుమో తెలుసండి? ఈ భూమి మీద మనము జీవించిన విధానమును, మనము మాట్లాడిన మాటలకు లెక్క అప్పగించాలి. It is a rule in the kingdom of God that we are responsible to give an account of our life. We are responsible to give an account of every deed we have done on the face of this earth. దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పెర్గమం సంఘములో దేవుడు ఆ సంఘానికి చెప్తున్న ఒక మాట, ప్రకటన గ్రంథము 2:17 మనము ఈ సంగతిని మనము చూస్తాము. దేవుడు ఒకడు పలుకుతున్న మాట, జయించిన వానికి ఆయన తెల్లటి రాయిస్తానంటున్నాడంట. చదువుదామంటే లెట్స్ రీడ్ దట్. సర్వములతో ఆత్మ చెప్పుచున్న మాట, చెవిగలవాడు వినుడు గాక. జయించు గుర్తు పెట్టుకోవాలి. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల్లో ఒక కామన్ థింగ్ ఏంటి తెలుసా? జయించువానికి. ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నావు, అనేకమైన శోధనలు నీ జీవితంలోకి వస్తాయి, అనేకమైన పరిస్థితులు నీ దగ్గరకు వస్తాయి. నువ్వు జయిస్తున్నావా? భయాన్ని జయిస్తున్నావా? డిస్కరేజ్మెంట్ ని జయిస్తున్నావా? అప్పువాదుల్ని జయిస్తున్నావా? అవిశ్వాసాన్ని జయిస్తున్నావా? దురాశను జయిస్తున్నావా? వ్యసనాన్ని జయిస్తున్నావా? Are you overcoming? Are you an overcomer? ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో ఎవరు అభినందింపబడుతున్నారు, ఎవరు దేవుని నుంచి ప్రశంసలు పొందుకుంటున్నారు తెలుసండి? జయించిన వారు. Let's read it. జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు మరియు అతనికి
తెల్ల రాతినిత్తును. తెల్ల రాతినిత్తును. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గ్రీక్ సంప్రదాయములో తెల్ల రాయి పట్టుకొని ఎవరైనా కోర్టులో నుంచి బయటకు వస్తే ప్రజలు చూసి తెల్లని రాయి వచ్చింది కాబట్టి ఈయన నిర్దోషి అని చెప్పేవాడు. హీ డజంట్ హ్యావ్ టు టెల్ టు ఎనీబడి. ఆ రోజుల్లో యూట్యూబ్, వాట్సాప్ ఏం లేవు కాబట్టి ఆ తెల్ల రాయి కనపడగానే ఈయన నిర్దోషి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనము భూమి మీద చేసిన క్రియల విషయంలో ఒక తెల్లని రాయి మనము దేవుని నుంచి పొందుకోవాలి. See, you have to give an account of your life. చాలా భక్తులు చెప్తారు, చాలా మంది పరలోకపు దర్శనాలు చూసిన వారు చెప్తారు, దట్ ఇస్ ద స్కేరీ పార్ట్ అంటారు. ఒకసారి బెనిహిన్ గారు ఆయన సాక్ష్యంలో చెప్తున్నాడు, ఐ వాజ్ స్కేర్డ్. ఆ లైన్ లో నిలబడినప్పుడు ఐ వాజ్ స్కేర్డ్ అన్నాడు. ఇన్ హిస్ విషన్ హి వాజ్ స్కేర్డ్. హూ? బెనిహిన్. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నిత్యమైన తీర్పు ఏమి చేస్తుంది తెలుసా? మనలను భయభక్తుల్లోనికి నడిపిస్తున్నది. నిత్యమైన తీర్పు ఏమి చేసింది తెలుసా? యోసేపును దేవుని యందును భయభక్తుల్లో నడిపించినది. దట్ ఈస్ అ జడ్జ్మెంట్ ఆఫ్ బిలీవర్స్ అండ్ జడ్జ్మెంట్ ఆఫ్ అన్బిలీవర్స్. ఆల్ హ్యావ్ టు గివ్ అన్ అకౌంట్ ఆఫ్ యువర్ లైఫ్. నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తే సరిపోదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయని నా ఇష్టం వచ్చినట్టు, నా దగ్గర టైం ఉందని నా ఇష్టం వచ్చినట్టు టైంని ఖర్చు పెట్టుట, నాకు 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 పలుకుబడి ఉందని నా ఇష్టం వచ్చినట్టు నా పలుకుబడిని వాడుకుంటా. అర్థమవుతుందండి? నేను పాస్టర్నని నా ఇష్టం వచ్చినట్టు నేను చర్చ నడిపించుకుంటా. ప్రియ దేవుని బిడ్డలారా, I and you have to give account of our life. Accountability. Christianity is all about accountability. లెక్క అప్పగించడమే క్రైస్తత్వము. ఎప్పుడైతే నేను లెక్క అప్పగించాలి అని ఆలోచన నాలో ఉంటాదో, ఒళ్ళు దగ్గర పెట్టుకొని దేవుని ఆరాధిస్తాం, దేవుని సేవిస్తాము. మత్తయి సువార్తలో 25వ అధ్యాయము 23వ వచనంలో మనము చూడగల సంగతులు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తలాంతులిచ్చి వెళ్ళిపోయాడు, మర్చిపోలేదు. తలాంతులిచ్చి వెళ్ళిన తర్వాత లెక్క అప్పగించుటకు, లెక్క అడుగుటకు ఆయన వచ్చాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము మీరు తర్వాత అంతా కూడా మీరు చదువుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. కానీ శ్రమలో 23వ వచనాన్ని మనము చూద్దాం. ఎనీవే, బట్ let us try to do from verse yes, we will read from verse 20 నుంచి చదువుదాం. అప్పుడు 5 తలాంతులు తీసుకుని వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించుతునని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచిదాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషములో పాలు పంచుకోము. Let us read verse 19. 19వ వచనం చదువుతాం. తలాంతులు ఇచ్చిన తర్వాత తలాంతుల కొరకు లెక్క అప్పగించమంటున్నాడు. చదువుతామండి. బహుకాలమైన తర్వాత ఆ దాసుని యజమానుడు వచ్చి వారి యొక్క లెక్క చూచుకొనును. ఆ యజమానుడు ఎవడు? తండ్రి అయిన దేవుడు, నీకు నాకు తలాంతులు ఇచ్చిన దేవుడు, నీకు నాకు పిలుపునిచ్చిన దేవుడు. నీకు కొల పాటల తలాంతు ఇచ్చి ఉన్నాడేమో, వాక్యము చెప్పే తలాంతు ఇచ్చి ఉన్నాడేమో, ఇతరులను పలకరించే తలాంతు, ఇతరులను పరామర్శించే తలాంతు ఇచ్చి ఉన్నాడేమో, ఇతరులకు సహాయం చేసే తలాంతు ఇచ్చి ఉన్నాడేమో, ఇతరులకు భోజనము వండే తలాంతునిచ్చి ఉన్నాడేమో, ఒకవేళ నేను పిల్లలను పెంచే తలాంతునిచ్చి ఉన్నాడేమో. నీకు ఇచ్చిన తలాంతు లెక్క అప్పగించమని అడుగుతాడు ఆ రోజు. కనుక
ఒకరికి 5, ఒకరికి 1, ఒకరికి 2 ఇచ్చిన తలాంతులు ఒక్కొక్కరు లెక్క అప్పగిస్తున్నారు. 23వ వచనాన్ని చదువుదామండి. 23వ వచనం చదువుదాం. అతని యజమానుడు నమ్మకమైన మంచి దాసుడా, భలా నమ్మకమైన మంచిదా. ఎక్కడ వింటావు ఈ మాట? క్రీస్తు న్యాయపీఠం ఎదుట వింటావు ఈ మాట. భలా నమ్మకమైన మంచి దాసుడా, లేక నమ్మకం లేని చెడ్డ దాసుడా. యు ఆర్ ఇన్ హెవెన్, బోత్ ఆర్ ఇన్ హెవెన్. కానీ నిత్యత్వములో ఏ స్థాయిలో జీవిస్తావో సాగిపోదము. క్రీస్తు మూలోపదేశములో మాని ముందుకు సాగిపోదము. ఎంత దూరము లైఫ్ లో నిత్యత్వములో వెళ్తావో ఈ తీర్పు మీద బట్టి ఆధారపడి ఉన్నది. భలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి. నమ్మకముగా, కొంచెములో నమ్మకముగా ఉంటివి. నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. ఎక్కడ? నిత్యత్వంలో, ఆయన రాజ్యములో. ఆయన రాజ్యంలో పని ఉందండి. మీరేమనుకుంటున్నారు? భూమి మీద బోల్డ్ పని అనుకుంటున్నారు. దిస్ ఇస్ నథింగ్. ఆయన రాజ్యంలో ఉన్న పని అంటున్నాడు. నా రాజ్యంలో అనేక వాటి మీద నిన్ను హెడ్ గా పెడతానంటున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ ఫర్ ఎవర్. అక్కడ రిటైర్మెంట్ ఉండదు, ఎందుకంటే నిత్యము జీవిస్తాము. You know what is this? This is a probation. This is a probation period. This is a preparation period for you to work in eternity in the kingdom of God. అర్థమవుతుందండి. వి డోంట్ నో వాట్ ఇస్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద వర్క్. పని యొక్క బాహుళ్యత ఏంటో బైబిల్లో లేదు. ప్రకటన గ్రంథం వరకే బైబిల్ ఉంది. కానీ ఈ మాటలన్నీ చదువుతా ఉంటే ఏమర్థమవుతుందంటే విస్తారమైన రాజ్య పని ఉన్నది. దాని కొరకు దేవుడు ఏమి చేస్తున్నాడు తెలుసా? ఏమి చేస్తున్నాడు తెలుసా? మనుషులను ఎంపిక చేస్తున్నాడు. మన ఉద్యోగ భాషలో రిక్రూట్ చేస్తున్నాడు. హల్లెలూయా. రిక్రూట్ చేస్తున్నాడు, ఎంపిక చేస్తున్నాడు. ఎలాగా? ఒక తలాంతునిచ్చి, 2 తలాంతులిచ్చి, 5 తలాంతులిచ్చి, 10 తలాంతులిచ్చి నమ్మకముగా ఉన్నామా లేదా? హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం చాలా మంది మన జీవితాన్ని సరి చేసుకోవాలి. లార్డ్ హ్యావ్ మర్సీ. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. పరలోకములో ఒక పుస్తకం ఉన్నది. ఒక పుస్తకం ఉన్నది. నేను చేస్తున్న ప్రతి పని అక్కడ రాయబడుతున్నది. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్. ఇంకొక విషయం చెప్పమంటారా? ఆ పుస్తకము 2 డైమెన్షన్ పుస్తకం కాదు. ఇదేంటండి? 2 డైమెన్షన్ పుస్తకం. 2 డైమెన్షన్ పుస్తకం. 2 డైమెన్షన్ అంటే హౌ డు యూ ట్రాన్స్లేట్ ఇట్? 2 డైమెన్షన్. ఓకే, 2 డైమెన్షన్. ఆ పుస్తకము, పరలోకంలో రాస్తున్న పుస్తకము 2 డైమెన్షన్ పుస్తకం కాదు. లెంత్ బ్రెత్ మాత్రమే కాదు. ఆ పుస్తకములో నీవు చేసిన పని, ఏ ఉద్దేశముతో చేసావు, ఏ భావముతో చేసావు, ఏ ఆలోచన చేసావు, అన్ని కోణాలు రాయబడతాయి. ఇక్కడ కేవలము నేను ఇచ్చిన పనిని పూర్తి చేసావా లేదా, నువ్వు బ్యాంకులోకి వెళ్ళి డబ్బులు వేసేవా లేదా, నువ్వు మార్కెట్ వెళ్ళి కూరగాయలు తెచ్చావా లేదా, అంత మాత్రమే. కానీ నువ్వు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు ఏ మనసుతో కొన్నావు, ఏ ఉద్దేశముతో కొన్నావు, ఎంత జాగ్రత్తగా కొన్నావు, అన్నీ రాయబడతాయి. మన ఇంట్లో మన అబ్బాయిని కూరగాయలు తేడానికి పంపించామనుకోండి, వెజిటబుల్ మార్కెట్ పంపించామనుకోండి, వెజిటబుల్స్ తెచ్చాడా లేదా, కోపంలో తెచ్చాడా, సంతోషంలో తెచ్చాడా, అవన్నీ చూడము. కానీ పరలోకంలో ఆ పుస్తకంలో దేవుడు నీకు అప్పగించిన పని యొక్క అన్ని కోణాలు రాయబడతాయి. ఇట్ ఈస్ నాట్ యు వెంట్ అండ్ యు డిడ్ ద వర్క్. నువ్వు వెళ్ళి పని చేసుకొచ్చావు కాదు. ఏ హృదయంతో చేశావు, ఏ మనస్సుతో చేశావు, ఏ ఉద్దేశంతో చేశావు. అందుకే బైబిల్లో రాయబడింది, కానుకలు ఇచ్చినప్పుడు అంట, పాత నిబంధనల్లో నీకు ఇష్టమున్నా లేకపోయినా కానుకలు తీసుకురావాలి, దశంభాగం తీసుకురావాలి, ప్రతిష్టార్పణ కానుక తీసుకురావాలి. కానీ క్రొత్త నిబంధనలు రాగానే కొరింథీ పత్రికలో రాయబడింది, ఉత్సాహముగా ఇవ్వాలని రాయబడ్డా. ఏదో నా పని అయిపోయింది, కానుకలు ఇచ్చేసాను, దశంభాగం ఇచ్చేసాను, ఆదివారం కానుక ఇచ్చాను, పాస్టర్ గారి చేతిలో కానుక పెట్టాను కాదండి, ఉత్సాహముగా ఇవ్వాలి. లేకపోతే అది కానుక అంగీకరింపబడదు దేవుని దృష్టిలో. మీ పాస్టర్ గారు అంగీకరిస్తారు, కానీ దేవుడు అంగీకరించరు.
So there is a book which is beyond 2-dimension, multi-dimension, where your motives are also written there. ఎందుకు నువ్వు ఆ పని చేశావు, భూమి మీద ఎందుకు చేశావని అడుగుతారు. కానీ ఏ భావముతో, ఏ మోటివ్తో చేశావో అక్కడ లెక్కించబడతాది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భావమును బట్టి క్రీస్తు న్యాయపీఠము దగ్గర తీర్పు తీర్చబడతాది. నమ్మకమైన మంచి దాసుడా, లేక నమ్మకం లేకుండా పనిచేసిన చెడ్డ దాసుడా. ప్రియ సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. దిస్ ఇస్ ట్రూ అండి. నీవు చేసిన క్రియలు రాయబడుతున్నాయి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ మాటలు మనము చూడగలము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనములో, ఇది విశ్వాసుల తీర్పు కాదండి, అవిశ్వాసుల యొక్క తీర్పు. ఇది అవిశ్వాసుల యొక్క తీర్పులో కూడా వారు చేసిన క్రియల గురించి రాయబడ్డాయి. చదువుదామా 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన అందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడ్డయ్యి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును, ఇది చాలా ముఖ్యమైన మాట. జీవ గ్రంథం అంటే పరలోకానికి వెళ్ళేవారి పేర్లు. వేరొక గ్రంథమును విప్పబడెను, ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులకు తీర్పు పొంది. క్రియలు చెప్పున. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాలని, ఈ వీడియోలన్నీ మిమ్మల్ని భయపెట్టుటకు, మిమ్మల్ని గిల్టీగా చేయుటకు ఈ వీడియోస్ మేము రిలీజ్ చేయటం లేదండి. ఈ వీడియోస్ రిలీజ్ చేయగలటకు కారణం ఏంటో తెలుసా? ప్రభా, నన్ను పరలోకములో వచ్చినప్పుడు తీర్పు తీర్చక భూమి మీద ఉండగానే నాకు తీర్పు తీర్చే నేను సెట్ అయిపోతాను ప్రభా. మీకు అర్థమవుతుందండి ఈ మాట? మీకు అర్థమవుతుందని చెప్తున్న మాట. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లార్డ్, ఇఫ్ యూ జడ్జ్ మీ నౌ, ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్ అండ్ కమ్ ఇన్ టు హెవెన్ అండ్ ఐ విల్ హ్యావ్ నో జడ్జ్మెంట్ దేర్. ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. దిస్ ఈస్ అ టైమ్. దట్స్ వై యూ షుడ్ ఆస్క్ గాడ్, ప్రభా, ఈ భూమి మీద ఉండగానే జడ్జ్ మీ లార్డ్. I ask this Lord, నా దేవుని నేను ఎప్పుడు అడుగుతాను, ప్రభా, ఈ భూమి మీద ఉండగానే నాకు తీర్పు తీర్చు ప్రభా, సో దట్ ఐ విల్ కరెక్ట్. బికాస్ భూమి మీద ఉన్నప్పుడు, టైంలో జీవిస్తున్నప్పుడు ఒక గొప్ప అవకాశం ఉంది మారు మనసు పొందుటకు. యు డోంట్ హ్యావ్ దట్ ఆఫ్టర్వర్డ్స్. మరి ఒక అవకాశం నాకు ఇవ్వు ప్రభా అని అడగలేవు. ఈ భూమి మీద ఉండగానే యూ కెన్ ఆస్క్ ఫర్ రిపెంటెన్స్. అందుకే దావీదు ఏమనేవాడు తెలుసా? 139వ కీర్తన 23, 24 వచనాలు. Psalm 139, 23 and 24. See, very hardly anybody asked this to the Lord. Hardly people pray this prayer. I love to pray this prayer. ఈ ప్రార్థన చేయటకు నాకు ఎంతో ఇష్టము. నేను తప్పు చేసినప్పుడు, ప్రభా, నన్ను జడ్జ్ చేయి ప్రభా, నాకు చెప్పు ప్రభా, ఇది తప్పని చెప్పు ప్రభా, నన్ను జడ్జ్ చేయి ప్రభా, so that I will change. ఏమండి, ఈ లోకమంతా సంపాదించుకొని నీ ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభము? ఈ లోకమంతా సంపాదించుకొని పరలోక రాజ్యములో నువ్వు ముందుకు కొనసాగిపోతే ఏమి లాభము? బయట ఆవరణంలో ఉండిపోతే ఏమి లాభము? Let us read what David is praying. ఈ ఆరాధికుడు అండి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఎంత గొప్ప ఆరాధికుడు అయినా సరే ఏం ప్రార్థన చేస్తున్నాడో చూడండి, ఏం అడుగుతున్నాడో దేవుణ్ణి చూడండి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీ ఆయాసకరమైన మార్గము. నన్ను పరీక్షించి, నన్ను పరిశోధించి నా ఆలోచనలు తెలుసుకొని, నా క్రియలు లేదు. ఒకసారి మరలా చదువుదాం, జాగ్రత్తగా వినాలి. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము, నా మాటలు కాదు. నో మై హార్ట్ లార్డ్. ఏ ఉద్దేశంతో నేను చేశాను? ఏ ఉద్దేశంతో యుద్ధానికి వెళ్ళాను? ఏ ఉద్దేశంతో ఇతరులను బ్లెస్ చేశాను? నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. పరీక్షిస్తేనే కానీ ఆలోచనలు బయటికి రావు. చేయడానికి ఏమి, అన్ని అందరూ చేస్తున్న పని మంచిదే అంటారు, అందరూ చేస్తున్న పని ఐఎమ్ డూయింగ్ గుడ్ వర్క్ అంటారు. టెర్రరిస్ట్ కూడా ఇతరులు చంపుతూ ఏమంటున్నాడు? నేను చాలా దేవుని పని చేస్తున్నాను అంటాడు కొంతమంది అయితే. అర్థమవుతుందండి?
కనుక నా ఆలోచన, నా ఉద్దేశములు తెలుసుకునము. తర్వాత నీ కయాసకరమైన మార్గము నా యందుందేమో చూడుము, నిత్య మార్గములో నన్ను నడిపించు. సర్చ్ మీ ఓ గాడ్ అండ్ నో మై హార్ట్. సర్చ్ మీ అండ్ నో మై హార్ట్. ట్రై మీ అండ్ నో మై థాట్స్. హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసం చేస్తాది. నిన్ను నన్ను మోసం, మన హృదయం మనల్ని మోసం చేస్తాది. ఏం పోగొట్టుకుంటావు తెలుసా? పరలోకంలో దేవుడిస్తున్న బహుమానాలు పోగొట్టుకుంటాం. నెక్స్ట్ వీడియోస్లో ఇవన్నీ విల్ గో డీపర్ ఇన్ టు దీస్ థింగ్స్. కనుక దేవుడు ఈ టైంలో జీవిస్తున్న నన్ను ఇప్పుడే జడ్జ్ చేస్తే కష్టంగా ఉంటా. దేవుడు పరీక్షించినప్పుడు సులువుగా ఉండదండి. దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎలా చేశాడండి? నీ కొడుకును దహన బలిగా ఇవ్వమన్నాడు. ఇట్స్ నాట్ ఈజీ. ఆర్ యూ విల్లింగ్ ఫర్ దిస్ టెస్ట్? Yes, I prayed this prayer so many times and I went through this test. భయంకరంగా ఉంటుంది. ఎందుకు బ్రతుకుతున్నావు, ఎందుకు జీవిస్తున్నావు అని అనిపిస్తుంది. కానీ అది మనకు మేలు, అది నాకు మేలు. ఎందుకంటే నేను ఇప్పుడే తీర్పు తీర్చబడితే మారు మనసు పొందుకునే అవకాశం ఉంది. ముందుకు కొనసాగుటకు నాకు గొప్ప అవకాశం ఉన్నది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. Romans chapter 2 and let's read verse 4. Romans chapter 2 and verse 4. లేదా దేవుని అనుగ్రహము, మారు మనసు పొందుటకు, చూడండి, దేవుని మంచితనము, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకించుదువా. సో లెట్స్ నాట్. దేవుని మంచితనం ఏమి చేస్తుందంటే, అనుగ్రహం ఏమి చేస్తుందంటే మారు మనసు కలుగు చేస్తుంది. ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ లీడ్స్ యూ టు రిపెంటెన్స్. అందులోనే 6వ వచనాన్ని చదువుదామని. లెట్స్ రీడ్ వర్స్ 6. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. ఇదేనండి మనం ధ్యానం చేస్తున్నాం ఈ వీడియోలో. ప్రతి వానికి వారి పని చెప్పున ప్రతిఫలం ఇచ్చును. మార్క్స్, ప్రతిఫలం ఇస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, డోంట్ యు వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్? డోంట్ యు వాంట్ టు గెట్ గుడ్ మార్క్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్? నా నమ్మకమైన మంచి దాసునా అని ప్రశంసలు పొందుకోవాలని ఆశ లేదా? అపోస్తలుడైన పౌలు అంటాడు, మంచి పోరాటమును పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని ఇప్పుడు నా కొరకు డాష్ నీతి కిరీటము ఉంచబడినది, ప్రతిఫలము. గ్లోరీ టు గాడ్. ప్రియ దేవుని బిడ్డలారా, తర్వాత 11వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనము. దేవునికి పక్షపాతం లేదు. గుర్తుపెట్టుకోవాలి. అయ్యో, ఆయన పాస్టర్ గారు, నేను మామూలు విశ్వాసి కనుక పాస్టర్ గారిని ఎక్కువ ప్రేమిస్తారు, లేక ఆయన ధనవంతుడు, ఈమె దరిద్రురాలు కనుక ధనవంతుడిని ఎక్కువగా ప్రేమిస్తాను. ఆయన మంచి హోదా కలిగిన వ్యక్తి, ఈమెకు హోదా లేదండి. వచ్చు, బైబిల్ సంవత్సరానికి 10 సార్లు పూర్తి చేస్తాడు, అన్ని ఉద్యోగాలు మానేసి సేవలోకి వచ్చాడని పక్షపాతం లేదని, కొంచెం పక్షపాతం లేదు. ప్రతి ఒక్కరూ లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. ఐ ఫియర్ దిస్ ఇన్ మై హార్ట్ టుడే. నేను ఒప్పుకుంటున్నానండి, నేను ఈ విషయంలో భయపడుతున్నాను. నా జీవితంలో నాకు కలిగిన ప్రతి శ్రమను బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కన్నీరు కార్చాను, దుఃఖపడ్డాను, ప్రాణాపాయంలోనికి వచ్చాను. కానీ ప్రతిసారి కూడా ప్రభువా, ఐ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు రిపెంట్. మారు మనసు పొందే అవకాశం లేకపోతే ఈసావులాగా భ్రష్టుడైపోతాము. బైబిల్లో రాయబడింది, ఈసావు మారు మనసు పొందు ప్రయత్నము చేసినను ఆయనకు అవకాశము దొరకలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అందులోనే 16వ వచనం కూడా చదువుదామండి. లెట్స్ రీడ్ వర్స్ 16. దేవుడు నా సువార్త ప్రకారము
దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషులు రహస్యములను విమర్శించు దినము. చూడండి, మనుషుల రహస్యము ఏ ఉద్దేశముతో చేశావు? ఇప్పుడు ఈ వీడియో రిలీజ్ చేస్తున్న నేను ఏ ఉద్దేశంతో వీడియో రిలీజ్ చేస్తున్నాను? దేవుని మహిమ కొరక, నా పేరు కొరక, దేవుని ఘనత కొరక, లేక సంఘం యొక్క పేరు కొరక? దేని కొరకు? ఉద్దేశాలు. మరలా చదువుదాం, జాగ్రత్తగా చదువుదాం. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఈలాగు జరుగును. కనుక ప్రతి ఒక్కరము లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శరీరంలో ఉండగానే, ఈ టైంలో, సమయమందు జీవిస్తుండగానే, ప్రభా నన్ను పరిశోధించుము, ప్రభా నన్ను పరీక్షించి నన్ను తెలుసుకును ప్రభా. లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిత్యత్వంలో తీర్పు తీర్చబడతాను. హల్లెలూయా! వాట్ ఏ ఆపర్చునిటీ అని భూమి మీద జీవిస్తున్నప్పుడు ఎన్ని చేసుకోగలమండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప ఇది. అపోస్తుల కార్యములు చివరిగా 24వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుదాం. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం. పార్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ అండ్ ఫేవర్ టు us, get right with God and with people. దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ యొక్క భాగం ఏంటి తెలుసా? నా జీవితంలో ఈరోజు, మీ జీవితంలో ఈరోజు ఏంటి తెలుసా? దేవునితో తిరిగి సరి చేసుకున్నట్టుకు, ప్రజలతో తిరిగి సరి చేసుకుంటూ. చాలా మంది దేవుడితో ఒకరితో సరి చేసుకుంటారు, ప్రజలతో సరి చేసుకోరు. కాదండి, ప్రజలతో సరి చేసుకోవాలి, దేవునితో సరి చేసుకోవాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. అందులో డౌట్ లేదండి. యు గెట్ రైట్ విత్ గాడ్, యు డోంట్ గెట్ రైట్ విత్ పీపుల్. నో. అపోస్తుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. చూసారండి. And herein do I exercise myself to have always a conscience void of offense towards God and towards man. Don't say, I don't care people అనుకోవద్దు. అపోస్తుల కార్యములో భక్తుడు అంటున్నాడు, నా మనస్సాక్షి దేవునితోనూ మనుషులతోనూ నిర్దోషంగా ఉండవని. కనుక ప్రార్థన చేసుకుందామని తర్వాత వీడియోలో కంటిన్యూ చేద్దాం. బట్ ఐ వాంట్ యు టు టెల్, ప్రతి ఒక్కరము మన దేహముతో చేసిన క్రియను బట్టి లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. కాబట్టి జాగ్రత్తగా, భయభక్తులుగా కలిగి జీవిద్దామండి. దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తూ జీవిద్దాము. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో నీవు మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యానుసారముగా జీవిస్తూ ప్రభా, ఒక దినాన మేమందరము మా శరీరముతో, మా దేహముతో చేసిన ప్రతి క్రియను బట్టి, అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే, లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి మేమందరము జాగ్రత్తగా జీవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ వాక్యమున బిడ్డలతో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనం. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.